అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ భక్తులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ శ్రేయభిలాషి ఎంఎస్ గౌడ్ మాచర్ల సారంగపని యూట్యూబ్ ఛానల్ నుండి మీకు అందరికీ నా సబ్స్క్రైబర్ దేవులందరికీ కూడా పేరు పేరున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నకిలీ తీర్పు కాపీలతో 100 ఎకరాలు స్వాహా. శంషాబాద్ పైగా విలేజ్ కేసులో ట్విస్ట్. మోసం చేసిన వ్యక్తులపై హైకోర్టు ఆగ్రహం. నకిలీ తీర్పు కాపీలపై సిట్ దర్యాప్తునకు ఆదేశం. ఇది 3వ పేజీలో ఉంది, చూద్దాం. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ HMDAకి కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు మధ్య నడుస్తున్న 100 ఎకరాల భూ వివాదాలను కోర్టు నకిలీ తీర్పు కాపీలు కలకలం సృష్టించింది. ఈ భూమి తమదేనని అంటున్న ప్రైవేటు వ్యక్తులు హైకోర్టు ఇచ్చింది నకిలీ తీర్పు కాపీలను ధర్మాసనం ప్రాథమికంగా గుర్తించింది. ఈ తీర్పు కాపీలపై పోలీసు ఫిర్యాదునకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శంషాబాద్ పైగా విలేజ్లోని 661, 662, 663, 664, 720, 721, 724, 725, 727, 729, 730, 31, 775 తదితర సర్వే నెంబర్లు ఈ 100 కోట్ల విలువ చేసే దాదాపు 100 ఎకరాల భూమిని సివిల్ కోర్టు హైదరాబాద్ జవహర్ నోమాకు చెందిన మహమ్మద్ తాహిర్ ఖాన్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ HMDA హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ టి వినోద్, జస్టిస్ శ్రీపుర ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉన్నవే హైకోర్టు నకిలీ తీర్పు కాపీలని ధర్మాసనం అనుమానం వ్యక్తం చేసింది. ఈ తీర్పు కాపీల ఆధారంగా వారు యజమాని హక్కులను కోరుతున్నారని సంజాయించింది. సదరు తీర్పునకు సంబంధించిన అసలు హైకోర్టు పిటిషన్ నమోదైందా అన్న దానిలో విచారణ చేయాల్సిన జ్యుడిషియల్ రిజిస్టర్ను ధర్మాసనం గతంలో ఆదేశించింది. రిజిస్టర్ షీల్డ్ కవర్లో సమర్పించిన నివేదికను ధర్మాసనం శుక్రవారం కోర్టులో తెరిచింది. ఈ నివేదిక ప్రకారం ప్రైవేటు వ్యక్తులు సమర్పించిన తీర్పు కాపీ 1988 ఏప్రిల్ 29న జస్టిస్ ND పట్నాయక్ ఇచ్చినట్లు ఉంది. అయితే పట్నాయక్ 88 డిసెంబర్ 29న జడ్జిగా ఎంపిక అయ్యారో ధర్మాసనం గుర్తించింది. దాంతోపాటు సదరు తీర్పు కాపీలలో ఉన్న ట్వీట్ నెంబర్ రిజిస్టర్ అయినట్లు